నమస్కారం. శివభక్తులందరికీ స్వాగతం. శ్రావణమాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ పవిత్ర మాసంలో శివుని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. 3వ శ్రావణ సోమవారం. ఈ రోజు శివుని అనుగ్రహం పొందడానికి మనం ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉండటం, శివాలయాలను సందర్శించడం, అభిషేకాలు చేయడం అత్యంత శుభప్రదం. ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించండి. తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. మీ పూజామందిరాన్ని శుభ్రం చేసి శివలింగం లేదా శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. ముఖ్యంగా శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారలతో పంచామృత అభిషేకం చెయ్యండి. ఆ తరువాత శుద్ధజలంతో అభిషేకం చెయ్యాలి. ఓం నమఃశివాయ లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేయడం విశేష ఫలప్రదం. అభిషేకం పూర్తయిన తర్వాత శివునికి బిల్వపత్రాలు, తెల్లని పువ్వులు, ధతూరం, మారేడు పండ్లు, పచ్చిబియ్యం, గంధం, భస్మం సమర్పించండి. దీపం వెలిగించి ధూపం వేసి భక్తిశ్రద్ధలతో పూజించండి. శివచాలీసా, రుద్రాష్టకం పఠించడం వల్ల మహాదేవుడు ప్రసన్నుడవుతాడు. ఈరోజు శివపూజతో పాటు వినాయక చతుర్థి కూడా వస్తుంది కాబట్టి గణపతిని కూడా పూజించండి. శ్రావణ సోమవార వ్రతకథను పఠించడం లేదా వినడం చాలా ముఖ్యం. ఇది మీ భక్తిని మరింత పెంచుతుంది. మీరు మీ ఆరోగ్యం, శారీరక స్థితిని బట్టి నిరాహారంగా ఉండవచ్చు లేదా పండ్లను, పాలను మాత్రమే స్వీకరించే ఫలాహార వ్రతం పాటించవచ్చు. సాయంత్రం కూడా తిరిగి పూజ చేసి శివహారతి ఇవ్వండి. ఆ తరువాత ప్రసాదాన్ని నివేదించి అందరికీ పంచండి. శివుడు మీ భక్తికి మెచ్చి మీ కోరికలన్నీ తీరుస్తాడు. హరహర మహాదేవ్. శుభం భూయాత్.